బావా, చెప్పరా. చాలా పెద్ద డౌట్ వచ్చింది, నువ్వే చెప్పాలి. ఏంటో అడిగి తగలాడు. ఏం డౌట్ అది? ఇప్పుడు భూమి దాని చుట్టూ తిరుగుద్ది కదా. తిరుగుద్ది. మామూలుగా భూమి మీద మనం ఎక్కువ స్థలాలు ఎక్కువ ఉంటాయని కాదు, వాటర్ ఎక్కువ ఉంటాయి కదా స్థలాలు కాకుండానే. వాటర్ కంటెంట్ ఎక్కువ భూమి మీద. ఇప్పుడు గ్లాస్ లో వాటర్ ఉందనుకో, ఆ ఇలా గ్లాస్ వంపితే ఏమవుద్ది? నీళ్ళు కింద పడతాయి. ఇప్పుడు అలా భూమిని వంపితే నువ్వు మనిషి దున్నపోతారు నువ్వా? భూమిని ఎవడు ఏ వంపుతాడు? నీకు తెలుసా లేదా? తెలుసు ఏంటి? అదేం డౌట్ అసలు? భూమిని ఎవడు వంపుతాడు అసలు? వాటర్ పడతాయి అని అడుగుతుంది, ఇదేం డౌట్ ఇది? అట్టగా అడిగేస్తే డౌట్ చెప్పేస్తామేమో. సరేరా, ఆ భూమి సంవత్సరానికి మొత్తం రౌండ్ వేస్తుంది కదా. ఆ ఓ రౌండ్ వేద్దా తన చుట్టూ తాను ఓ అంటే రౌండ్ 6 వేద్దా? నెలలకి సగమే తిరుగుద్ది. అవును. మరి మా ఇల్లుటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నది, వెస్ట్ ఫేసింగ్ లోకి వెళ్ళట్లేదు, అక్కడ ఉంది. ఊరి ఏం పనికి మళ్ళీ డౌట్లు అసలు నాకు అర్థం కావట్లేదా? ఎలాగైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్డేట్ అవ్వాలి బావా, జాబ్లు ఎందుకే రావట్లేదు. ఈ ఏంటి చిన్న చిన్న డౌట్లు కూడా తేలపోతే ఎలా మనకి? ఏంటి ఇప్పుడు ఏంటి నీకు ఈ డౌట్ వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు, అందుకే మన జాబ్లు రావట్లేదా? అవును. ఒరే, నీ పనికిమాల డౌట్ వల్ల నాకు ఉండేది కాసంత బుర్ర కూడా దొబ్బేలా ఉంది. నువ్వు నాకు ఫోన్ చేయ మాకు బాబు, నీ పుణ్యం ఉంటదా? హలో. ఆ బావ చెప్పా. అరే, మన మంగయ్య మనవరాలు పుష్పతో అయింది కదా, అక్కడ భోజనాలకు వచ్చానురా. అయ్యి బాబు, ఇక్కడ ఆంటీలు అమ్మాయిలు తెగ చూసేస్తున్నారు, నాకు వేసి సిగ్గేస్తుందా. కాకపోతే మా మంగయ్య కూడా అదో రకంగా చూస్తున్నారు, నాకు వేసి నాకు అర్థం కావట్లేదా. నువ్వేమీ 7 జిల్లాలో అందగడని చూస్తలేదు బావా. నేను అక్కడ మా బావకే పైల్స్ ఆపరేషన్ జరిగింది, ఇక్కడికి రాలేడని నేను తినేసాక కవర్లోని బూర్లు గారెలుని నేను తాగేసిన గలాసులోని ఇంత మాంసం కూర వేసుకుని వచ్చాను నీకోసం అని చెప్పి, అందుకు చూస్తున్నారు నిన్ను. ఒరే, కొంపల కన్నాలు వేసేవాళ్ళు ఇలా. ఒరే, కవర్లో గాజులు బూర్లు మంచిలు గాజులు మాసం కోరేంట్రా, తిండికి అంతకారు వచ్చిపోతున్నావు, నీకు కరుణాయాలని అంతకారు వచ్చిపోయి తిండికి ఎంత సిల్లరగా ఉంటారు అలాగా. మరి ఏం చేయమంటావు, అందరికీ 4 ముక్కలు వేశారు, నాకు 2 ముక్కలు వేశారు. మళ్ళీ అడిగితే ఎక్కడ సిగ్గు చేయడం చెప్పి కవర్లో వేసుకుని వచ్చాను ఇంకా. నీకు సిక్స్ ఎయిట్ ఉండకూడదు, నాకు సిక్స్ ఎయిట్ వచ్చి నా పేరు వచ్చి నేను సిల్లర చేసి వచ్చి ఊర్లో. ఒరే, నీ పుటక ఇంకా జీవితాంతం చెప్పినాక నీ పుటక ఇంతే, నీ పుటక ఇంకా మారదు ఇంకా. ఇది ఒరే, నీ పుటక నీ చంపేస్తారా నేను నిన్న బతక నువ్వు ఇంకాను. ఇవన్నీ కాదు కానీ అక్కడ చదివింపులో 5,000 రాయించి తర్వాత ఖాతాలో చూసుకుందాం వచ్చాను, నీ పేరు రాయించి వచ్చేటప్పుడు వచ్చాయి. అయ్యో, ఒరే, చదివింపుల దగ్గర ఖాతా ఏంట్రా అసలు? అలా ఎలా రాస్తారా? అయినా మంగాయంకి 5,000 ఖాతా ఏంట్రా? అది ఊర్లో పిల్లి పిచ్చం కూడా ఎట్టదా? అందుకే బాబా అక్కడ 4,000 రాయించి ఒక 1,000 రూపాయలు చేతి గజ్జలు తెచ్చాను మనకు పని చేస్తాయని. 5,000లో కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర 1,000 రూపాయలు తీసుకున్నావు చూడు. ఒరే, నీ పుటకేం పుట్టకరా. ఒరే, నిన్ను చంపేసి నీకు జనసేపు ఎప్పుడు అడగరా, వచ్చేసా ఇంటికి వచ్చా. హలో బావా. చెప్పరా. అయ్యి బాబాయ్, బావ మన దస్తి తిరిగిపోయింది బావ, నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, షేక్ వచ్చేస్తుందా. అయ్య బాబు, సేకు వచ్చేస్తున్నా. నీకు ఏం జరిగింది అసలు? అదే బావ నాకు ఫోన్ చేశారు, నా నెంబర్కి లక్కీ డ్రాలో లారీ డబ్బు తగిలిందంట, కాళ్ళు చేతులు ఆడలేదు బావ, షేక్ వచ్చేస్తుంది నాకు. ఏ తాలక మాసం నీకు చెప్పిందా? ఎన్ని సొల్లు మాటలరా, ఎందుకు నమ్ముతున్నావా? సొల్లి కాదు బావా, ఈ వారం నా రాశి ఫలాల్లో ధనలాభం ఎక్కువ ఉంది, అది నిజమే. అయ్యి బాబు, ఒరే, ధనలాభం అంటే ఏదైనా పనికొచ్చే పని చేస్తే ఉంటదిరా. లాడీలు గీడీలు తాగరా, ఎందుకురా? ఇప్పుడు ఏం చేయాలి అయితే? ఆ డబ్బు అంతానే లారీలో ప్యాక్ చేస్తారంట బావా, కానీ ఆ లారీకి చక్రాలు లేవంట. అంటే ఇప్పుడు ఏంటి, నేను వెళ్ళి ఆ లారీని నా మెడ ఎక్కించి తీసుకురావాలా? అలా కాదు బావా, మనం ఒక 5 లక్షలు డిపాజిట్ చేసాం ఇంకో, వాళ్ళు చక్రాలు వేసి మన డబ్బు మనకు పంపేస్తారు. అయ్యి బాబు, ఏ తాలక మాసం చెప్పుడురా, ఎన్ని సొల్లు మాటలురా, ఎందుకురా నా ప్రాణం తీత చంపుతున్నావు, ఎందుకురా? ఇవన్నీ కాదు బావా, సూర్యరావు దగ్గర ఆల్రెడీ 5,000 తీసుకున్నాను, నీకు ఎలాగో తాత ఏటు కొట్టి చివరిన పొలం రాశాడు కదా, కాగితాలు తెచ్చాం, ఇంకా ఇచ్చి మిగతా 4,50,000 తీసుకుందాం, పట్టుకొచ్చాయి. ఒరే, ఎవరి డబ్బులు ఎవరు తీసుకుంటారా? ఎవరికైతే పెడతారా? ఒరే, నీ పుణ్యం ఉంటదరా బాబు, నా ప్రాణం తీకిరా. 50,000 సూర్యరావుకి ఇచ్చి వచ్చారు, నీ పుణ్యం ఉంటదా? ఇంకెక్కడ 5,000 బావా, నువ్వు రావడం లేట్ అవుద్దేమో, ఈ లోపల 50,000 5 లక్షలు చేద్దాం ప్యాకెట్కి వెళ్ళాను, 50,000 పోయినాయి. అయ్యి బాబు, 50,000 తీసుకెళ్లి పేకాడేసావా? ఒరే, చక్రాలని లారీ డబ్బులు పెట్టడం ఏంట్రా? ఒరే, నా మెంటలో చంపేస్తానరా, నేను చంపేస్తానరా. ఎందుకు బాబు రెస్టేట్ అవుతావు, లారీ డబ్బుతో 10 రూపాయలు ఇస్తానులే. 10 రూపాయలు ఇస్తావా? ఒరే, నేను బతకనేమని చెప్తున్నాను నేను. ఏడ్రా రెచ్చిపోతున్నావు, సెగ్గడ్డైతే ఎంత నొప్పి వస్తుందో తెలుసా, నేను కొడతా అంత నొప్పి వస్తుంది, కొట్టాను అనుకో. అయ్యి బాబోయ్. హలో బావా. చెప్పరా. జనాలు బొత్తిగా నైతిక విలువలు కోల్పోతున్నారు బావా, సమాజం మీద సిరాకు వచ్చేస్తుంది, నాకు చాలా పెద్ద అన్యాయం జరిగింది ఈ రోజు. ఏమైందిరా? సుజాత అంటే లేచిపోతుందంట. అయ్యి బాబోరే, సుజాత అంటే మనిషి అది టైప్ మనిషికి అర్థం కాదు అసలు. ఎప్పుడు చూసినా ఎవరితో వెళ్ళిపోతా ఉంటదంటారు బాబా. ఎవరితో వెళ్ళిపోతుంది మళ్ళీ? అదే అలా ఆయనతో రేపు దుబాయ్ వెళ్ళిపోద్దంట. ఏయ్, జోడిచ్చి కొడితే దోడపళ్ళని రాలిపోతాయి నీకు, ఏంటనుకుంటున్నావు? ఏంటి అలా ఆయన తెలితే లేచిపోతామంటారా? ఇవన్నీ కాదు కానీ నువ్వు అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలాగైనా కేసు పెట్టి సుజాత అంటే నా పెద్ద వెళ్ళకుండా. ఒరే, నీకు బుర్ర ఉందా నీక? ఎందుకు పద్దాక పోలీస్ స్టేషన్ అని వేస్తున్నావు? నువ్వు పెద్ద ధర్మాత్ముడిలాగా వెళ్ళి కేసు పెట్టామనుకో, మన ఇద్దరు బొక్కలేసి అంటారు అక్కడ. అందుకే బావా, ఏలోని నీకు ఆంటీకి పెళ్ళైనట్టు ఫోటో క్రియేట్ చేశాను, అది చూపించే కేసు పెడదాం. అయ్యి బాబోయ్, నా ఫోటో పెట్టావా? మరి నీ బుర్ర ఉందా నీకు? నా ఫోటో ఎందుకు పెట్టావరా?
అంటే పెళ్లి అంటే మీ ఇద్దరికే చేశాను కానీ అందులో సంవత్సరం బాబు మీ పుట్టినట్టు యాడ్ చేశాను. కానీ ఆడికి నా ఫేస్ పెట్టేశాను బాబు, నా పోలికలతో ఉన్నాడు. గెడ్డం మీసం పెట్టేశాను, పర్లేదంటవా? ఎందుకు పర్లేదు, ఇద్దరిని కలిసేసి బొక్కలేసి కోర్టుకు లాగి జీవితకి అయితే ఎత్తారు సరిపోద్ది అప్పుడు. అంత లేదు నాన్న, కోర్టుకి వెళ్తే అందులో నా క్యారెక్టర్ ఏంటి, పాలు దగ్గర పసికుర్రాడు అనమాట. నేను మైనర్ లెక్కల్లో తీసి నన్ను వదిలేస్తారు, నిన్ను వేసి గుమ్ముతారు బొక్కలో, చూసుకో. అయ్యి బాబు, ఇన్ని కొంపలు కూల్చి ఆలోచన అసలు నన్ను నా ప్రాణం తీసేస్తుంటే అసలు ఎందుకురా నన్ను చంపుతున్నామని నా దినం చేయకపోయి ఇంటికి వచ్చా సత్తాను నేనా. బావా ఊర్లో అంటే లేకపోతే ఊరికి కళ ఉండదు. ఎలాగన్నా ఆపాలి అర్జెంట్ గా. నువ్వు బండి వేసుకుంటా అర్జెంట్ గానే. హలో బావా. అయ్యి బాబా, ఏంట్రా బావా బావా నా తొక్కలో బావా ఏంటి? అర్జెంట్ గా సచివాలయం రా. ఇక నాకు ఆఫీసర్కి పెద్ద గొడవ అయిపోయింది. ఈ రోజు ఆఫీసర్ గోదరబాలో తేలిపోవాలంతే. మళ్ళీ ఎవరితో గొడవ వేసి వచ్చేవారు? అసలు ఊళ్ళో అందరికి వెళ్ళకుండా ఉండడం ఏంటి? ఎందుకు వేసుకుంటున్నారు గొడవలు నువ్వా? అదే మన గేదికి కాలు బెనికింది కదా, సచివాలయంకి వచ్చి వికలాంగుల పింఛన్ రాయమన్నాను. ఆడు వెంటనే మరిచెట్టు ఓడెదిగినట్టు ఎదిగో ఎవడన్నా గేదికి పెన్షన్ రాస్తాడని అడిగాడు. వెంటనే మా బావనే తిడతామని గోప గుయ్యమనిలో కొట్టేయాను, అంతే గొడవ అయిపోయింది. ఆడు తిట్టింది నిన్నైతే నా పేరు చెప్పి ఎందుకు కొట్టారు నువ్వన్నా? అంటే ఆడు ఊర్లో నీచ నికృష్టుడికి కూడా ఇలాంటి ఆలోచన రాదు, నీకు ఎలా వచ్చిందన్నాడు. నేను వెంటనే నా చేయి చూపించి, అయ్యో సారో నేను ఏలు ముద్రగాడిని, చేతి రేఖలు కూడా అరుగుపోయినాయి చూడండి, ఇదంతా నాకు మా బావ చెప్పాడు అన్నాను. ఇప్పుడు నీ మీద కేసు పెడతాను అంటున్నాడు. అయ్యి బాబోయ్, అసలు గేది మనుషులకి ఇస్తారు పింఛన్, నువ్వు గేదికి పింఛన్ ఇమ్మని అడుగుతావేంటి? అక్కడికి వెళ్ళి ఆ నిన్నేదంటే నన్ను ఇరికిచ్చింది, నన్ను ఊరే నా మీద కేసు పెడతావేంటి? అసలు గేదెలు పింఛన్ ఏంటి అసలు? ఏం లేదు బావా, ఒక 6,000 వస్తుంది, తల 2,500 పనిచేసుకుందాం. మన నెల సిగరెట్ ఖర్చులన్నీ పోతాయి. ఎలాగో నీకు నాకు సుజాత అంటే ఇష్టం కాబట్టి 1,000 రూపాయలు ఆంటీకి ఇచ్చేద్దాం, నెల నెలకి ఎచ్చాలు కొనుక్కుంటది. అయ్యి బాబా, గేదె పింఛన్ లో కూడా సుజాత అంటే 1,000 రూపాయలు ఇస్తాను చూడు. ఒరే నీకు పుణ్యం ఉంటది, వాళ్ళకి ఎలక్కరా, ఎందుకురా వచ్చారా 1,000 రూపాయలు నేను ఇస్తాను రారా. సరిగా నిల్చోనికనే అయితే లేదు, ఇంతగానం ఎందుకు తాగినవరా భయ్? ఊపిల్లా ఊపి. నాకు ఇష్టం ఆల్కహాల్. ఊపిరా ఊపు. ఎందుకు? నువ్వు యోనో నోట్లో పెట్టినావు, అది ఫ్రెష్ ఆ స్ట్రా? ఈస్ దట్ స్ట్రా ఫ్రెష్ ఆర్ నాట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. అరే ఆల్కహాల్ లిమిట్ చూడాలరా అన్న. లిమిట్ అన్న, లిమిట్ అంటాండు. లిమిట్ 6 గంటలకే అటే. ఏమరా సార్ని రమ్మంటావా? సార్ నా పిలువు, బొచ్చు మీ సార్ పైసలతో ఆయన, మా అయ్య పైసలతో ఆయన మేము. అరే హరాస్మెంట్ చేయ కాపు. ఇంతకు ఏడిపోతున్నావు చెప్పు. షూటింగ్. ఏం షూటింగ్? హీరో డీజే టిల్లు, హీరోనెవరు? పూజ హెగ్డే. పూజ హెగ్డే నిజంగానా? అని నేను అనుకుంటాను, మరి ఆమె అనుకుంటాను మనకు తెలియదు. ఆమెకి చెప్పు నువ్వు, మనతో యాక్టింగ్ అంటే మజాక్ కాదు. డైరెక్టర్ యాక్షన్ చెప్పే లోపల మనం డైలాగ్ చెప్పేస్తాం, అట్లుంటది మనతోని. మన డ్రాప్ చేస్తారా? నేను నీకేమన్నా డ్రైవర్నా? నడివానాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ, నీకు గవర్నమెంట్ రూల్స్ తెలియదు. దామ అయితే పబ్లిక్ కి మంచినీళ్ళు ఇవ్వాలా, గలీజ్ అవుతే లొకేషన్ ఇచ్చి పెట్టాలా, సింపుల్. చాలా రూల్స్ మాట్లాడుతున్నావు, నడు బండకు. ఎందుకంటే నేను అసలు ఈ జన్మలో పెళ్లి చేసుకోను. వచ్చింద్రా, నేను నీకన్నా సుబ్రహ్మచారిని, నా వాక్కు ఫలిస్తుంది తెలుసా? నువ్వు ఆ చొక్కా వేసుకున్న అమ్మాయిలాగా ఎవడో ఒకరిని లేపుపోయి పెళ్లి చేసుకుంటావు. నీకు 16 మంది పిల్లలు పుడతారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతో బాగా చదివి కాలేజీలు దాటిపోయి పారని వెళ్తామని ఏడుతారు. నువ్వు తెల్లారులు అడ్డమైన కాన్సులేట్ దగ్గర కోంగలా నిలబడతావు. ఇది నా శాపం. శాపంలా లేదే, ఏదో ఆశీర్వాదంలా ఉంది. ఏం చేయమంటా మరి? నా మనసు స్వచ్ఛమైన బంగారం, గోల్డ్. నానా, మా ఫ్రెండ్స్ అందరి దగ్గర స్కేటింగ్ షూలు ఉన్నాయి నాన్న, నా కూడా ఒక జత కొనిపోయాను నాన్న. స్కేటింగ్ షూ? అవునా? టక్ మని స్కేటింగ్ షూ స్పెల్లింగ్ చెప్పరా. ఇప్పిస్తా అని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. ఏంటో ఈయన.